ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మయ్య, తులసి కోసం క్యారేజ్ రెడీ చేసేసాను. సిద్ధు, ఎక్కడికి రా? నాన్న, అది బయటికి వెళ్ళి వస్తాను నాన్న. ఇంతకీ ఆ చేతిలో బ్యాగ్ ఏంట్రా? ఆ బ్యాగులో ఏంటంటే మాట్లాడవేంట్రా? బ్యాగ్లో ఉందన్న, ఏం లేదు. ఏమీ లేదు అంటే వెనకెందుకు దాచుకుంటున్నావురా? ఒరేయ్, అందులో ఏముందో ఓసారి ఓపెన్ చేయి. ఏంట్రా సమాధానం చెప్పవేంటి? జస్ట్ క్యారేజ్ నాన్న. క్యారేజా? ఎవరికిరా? ఎవరికంటే ఎవరికేంటి నాన్న? నాకే. ఒరే సిద్ధు, నువ్వు ఇంట్లో భోంచేస్తావు గాని క్యారేజీ తీసుకెళ్లి బయట తిండమేంట్రా? అయ్యో, నాకు అంటే నా వాళ్ళకి అని బామ్మ అర్థం. నీ వాళ్ళ? ఎవర్రా వాళ్ళు? నాకు తెలియని వాళ్ళు. నానా, వాళ్ళు నీకు తెలియదులే. వాడు నా కాలేజ్ ఫ్రెండ్. పాపం హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు. అందుకే బయట ఫుడ్ తినకూడదని ఇదిగో ఇలా క్యారేజ్ తీసుకెళ్తున్నాను. ఒరే సిద్ధు, నీ ఫ్రెండ్ అంటున్నావు, ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పరా, హాస్పిటల్ మేనేజ్మెంట్తో నేను మాట్లాడతాను. నువ్వు మాట్లాడాల్సిన అవసరం లేదులే నాన్న, దానికి ఇంకా టైం ఉంది. మొహమాట పడక సిద్ధు, మీ నాన్నగారి సపోర్ట్ నీకెప్పుడూ ఉంటుంది, ఏ విషయంలో అయినా సరే. సరే నాన్న, నేను వెళ్ళొస్తాను. మా ఫ్రెండ్ అక్కడ నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. వెళ్ళరా, త్వరగా వెళ్ళు. నీ ఫ్రెండ్ని అడిగానని చెప్పు. సరే నాన్న, వెళ్ళు. సరే, మందులు అవన్నీ టైంకి తీసుకోమని చెప్పు. వెళ్ళు. ఏంటి ఫ్రెండ్ ఇంకా రాలేదు? ఖుషి, నీకోసమే వెయిట్ చేస్తున్నాను ఫ్రెండు. మీకోసమని క్యారేజ్ కూడా తీసుకొచ్చాను, తీసుకో. థ్యాంక్ యూ ఫ్రెండు. సరే, వెళ్ళు. ఫ్రెండు, నువ్వు తిన్నావా? అయితే రా ఫ్రెండు, కలిసి తిందాం. ఇంట్లో అందరూ ఉన్నారుగా ఖుషి, చూస్తారేమో. ఫ్రెండు, ఐడియా. నువ్వలా ఎవ్వరూ చూడకుండా నిచ్చెనెక్కిరా, నేను తులసిని తీసుకొని అక్కడికి వస్తాను. అప్పుడు ముగ్గురం కలిసి తిందాం, సరేనా? సరే.